Hi everyone, good afternoon. Welcome to this live. సో ముందు చెప్పినట్టుగా దిస్ లైవ్ ఇస్ ఆల్ అబౌట్ ద తారా కలెక్షన్. ఆ కలెక్షన్లోకి మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్న బేబీ రేంజ్ ఇస్ కాల్డ్ తారా. సో ఆ తారా రేంజ్లో మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్న ఫ్యాబ్రిక్స్ అండ్ అవి మనం ప్రీ స్టిచ్చింగ్ ఎలా ఉన్నాయి అండ్ వాటిని మనం ఎలా డిజైన్ చేసాం అనేది మనం ఈ లైవ్లో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఇవాళ లైవ్లో ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను అండ్ తర్వాత ఇంకొక లైవ్లో నేను మీకు ఆ స్టిచ్డ్ కలెక్షన్ ఎలా బయటకు వచ్చింది అనేది మీకు చూపిస్తాను. సో హాయ్ వేణు, వెల్కమ్ టు దిస్ లైవ్. సో ఇప్పుడు ఐ స్టార్ట్ షోయింగ్ ద ఫ్యాబ్రిక్స్ బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ షార్ట్ లైవ్. మ్యాక్స్ ఒక 10 to 15 minutesలో ఈ లైవ్ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ద ఫ్యాబ్రిక్స్, ఇందులో కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కొన్ని మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద కాటన్స్. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఐ స్టార్ట్ విత్ ద కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద వైట్ స్టాండ్స్ ఫర్ పీస్. So I will start with the white color fabric. This is a pure white chikankari fabric and you can see the design. ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్ ఉన్న వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీస్ ఆర్ ద ఫ్యాబ్రిక్ శాంపిల్స్ అండి. మా దగ్గర థాన్స్ ఉన్నాయి, నేను మీకు జస్ట్ చూపించడానికి హ్యాండీగా ఉండడానికి చిన్న పీసెస్ తీసుకున్నాను. సో దిస్ ఈస్ అ ప్యూర్ వైట్ చికెన్కారీ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా మన తారా రేంజ్లోకి రాబోతున్న ఒక ఫ్యాబ్రిక్ అనమాట. బేబీ ఫ్రాక్స్ డిజైన్ చేయబోతున్నాము అండ్ దిస్ ఈజ్ ఎనదర్ కలర్. సో ఇందులో మీకు లైట్ ఎల్లోలా కనబడుతుంది, బట్ దిస్ ఇస్ లైట్ పీచ్ కలర్ అండి. లైట్ పీచ్ కలర్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్. అండ్ ఇందులో వచ్చేసి మనకి షిఫ్లీ డిజైన్ ఉంటుంది మొత్తము. ఐ షో యూ సింగిల్ డిజైన్తో చూపిస్తాను. సో ఇలా మొత్తం ఇలా డీటెయిలింగ్ ఉంటుంది, ఫ్లోరల్ డీటెయిలింగ్ అంటే క్లాత్ మీద ప్రింట్ వచ్చింది అండ్ ఇలాంటి ఫ్లోరల్ డీటెయిలింగ్ ఉంటుంది. సో ఇలా క్లాత్ మొత్తము మనకు అలా డీటెయిలింగ్ ఉంటుంది. ఓవరాల్ ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ అందులోనే మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, 3 వేరియేషన్స్ ఉన్నాయి. సో అనదర్ వన్ దిస్ ఇస్ క్యూట్ బేబీ పింక్ మీద ఇలా వస్తుంది. ఇది కూడా షిఫ్లీ డిజైన్ ఉన్నదే. అండ్ అనదర్ వన్ ఇస్ పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో టోటల్ 3 షేడ్స్ ఉన్నాయి కాటన్ ఫ్యాబ్రిక్స్లో. వన్ ఈజ్ పీచ్, ఆరెంజ్ అంటే ఎల్లో పీచ్ షేడ్కి మధ్యలో ఉంది ఇది ఫ్లోరల్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్లోరల్. 3 కూడా ఫ్లోరల్ ఫ్యాబ్రిక్సే, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. 3 కూడా షిఫ్లీ డిజైన్ అండ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ రేంజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ ద పోల్కా డాట్ రేంజ్ అనమాట. దీస్ ఆర్ ఆల్సో ప్యూర్ కాటన్, సమ్మర్ ఫ్రెండ్లీ కలర్స్ అనమాట. మంచి ఎల్లో అండి, దిస్ ఇస్ నైస్ ఎల్లో. అండ్ ఇది డీప్ స్కై బ్లూ, మంచి డార్క్ షేడ్. మీకు ఎలా కనపడుతుంది కానీ ఇంకా కనపడుతున్న కలర్ కంటే దిస్ షేడ్ ఈస్ వెరీ డార్క్. సో ఇది స్కై బ్లూ కలర్ పోల్కా డాట్స్ ఫ్యాబ్రిక్ అండ్ దిస్ ఇస్ అనదర్ పోల్కా డాట్స్ ఫ్యాబ్రిక్. ఇవి చిన్న బేబీస్కి, క్యూట్ బేబీస్కి చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి. మీరు ఆఫ్టర్ డిజైనింగ్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి కూడా నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ అప్ ఆర్ సమ్ మోర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అండి, ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవి. దిస్ ఈస్ వన్ ఫ్యాబ్రిక్ ఐ చోస్ ఫర్ ఎ బేబీ ఫ్రాక్, జనరల్ డైలీ వేర్ ఫ్రాక్ రేంజ్ అలాంటి వాటికి చిన్న సింపుల్ ఫ్రాక్స్కి బాగుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దిస్ ఈజ్ ఆల్సో నైస్. కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇలాంటి షేడ్స్ బాగుంటాయి. సో బ్రైట్ కలర్స్ కొంచెం వార్మ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి. అండ్ దిస్ ఇస్ డార్క్ గ్రీన్ మీద మనకి ఒకలాంటి పింక్, మన టీఆర్ఎస్ పింక్ అంటారు కదా, టీఆర్ఎస్ పింక్ అండ్ గోల్డ్ కలర్ ఫ్లోరల్ డిజైన్. అండ్ దీస్ ఆర్ సమ్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అండి, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో ఇందాక హాట్ పింక్ వచ్చింది కదా, సో ఇందులో ఇట్ ఈస్ ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్స్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్. యూ కెన్ సీ ద వేరియేషన్స్. నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను. సో 4 different వేరియేషన్స్ ఆఫ్ గ్రీన్. యూ కెన్ అండర్స్టాండ్ బై దిస్ దట్ గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. సో గ్రీన్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ద స్క్రీన్ ఫ్యాబ్రిక్. ఇవి కూడా బేబీ ఫ్రాక్ కలెక్షన్లోకి రాబోతున్నాయి. అండ్ అప్కమింగ్ ఇంకొకటి కమింగ్ ఫర్ బ్లాక్స్ అండి. లెట్ us గో ఫర్ బ్లాక్. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. డిజిటల్ ప్రింటెడ్ బ్లాక్ కలెక్షన్ ఇది. డిజిటల్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చాలా బాగుంది. మన పోల్కా రేంజ్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. చిన్న బేబీస్కి ఫ్రాక్స్ లాగా వేసిన, ఈవెన్ మన నెహ్రూ జాకెట్ స్టైల్ లోపల ఏదైనా ప్లెయిన్ కలర్ ఫ్యాబ్రిక్ ఇలాంటిది మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి లోపల ఏ కలర్ మనం కుర్తా అండ్ పైజామా డిజైన్ చేసినా పైన ఒక నెహ్రూ జాకెట్ లాగా కూడా చాలా బాగుంటుంది. అంటే విత్ లైనింగ్ మంచి స్టిఫ్నెస్ వస్తుంది ఫ్యాబ్రిక్కి. అలా
ఇది మనం ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా గర్ల్స్కి డిజైన్ చేయొచ్చు, బేబీ బాయ్స్కి కూడా డిజైన్ చేయొచ్చు అండి, డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ. సో దిస్ ఈజ్ వన్ మోర్ పీస్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఎక్స్ట్రాడినరీ. మీరు చూడండి, ఆఫ్టర్ డిజైనింగ్ చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి వచ్చేసి దిస్ ఇస్ ఆల్సో ఫ్లోరల్ ప్యాటర్న్ అండి. బేబీ ఫ్రాక్స్కి, ఈవెన్ పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది. క్యూట్ ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట. సో వన్ టిప్ ఫ్రమ్ ద డిజైనర్ ఏంటి అంటే, ఎప్పుడైనా కొంచెం హైట్ తక్కువ, షార్ట్ అలా ఉన్న వాళ్ళకి చిన్న ప్రింట్స్, దగ్గర ప్రింట్స్ అలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీ వెయిట్ కనిపించదు. అండ్ హైట్ కూడా మనం ఎక్కువ లెంత్, మన హైట్ ఎక్కువ కనిపిస్తాం. సో షార్ట్ పీపుల్ షుడ్ అంటే రూల్ ఏం లేదు, మస్ట్ అండ్ షుడ్ రూల్స్ ఏమి ఉండవు. ఫ్యాషన్ ఈజ్ అవర్ చాయిస్. మనం ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు. బట్ చిన్న ప్రింట్స్, హైట్ తక్కువ, షార్ట్, నాలాగా వెయిట్ అలా ఉన్న వాళ్ళైతే ఇలాంటి చిన్న ఫ్యాబ్రిక్స్, కంటిన్యూస్ ప్రింట్ ఉన్న దానికైతే బాడీ పెద్దగా తెలియదు అనమాట బయటికి. హైట్ ఉన్న వాళ్ళు ఎలాగైనా కట్టుకున్నా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ఎ మల్టీ కలర్ ఎంబ్రాయిడర్డ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ అండి. కింద వచ్చేసి మీకు బార్డర్ వస్తుంది, ఇలాంటి బార్డర్ వస్తుంది. చిన్న బేబీస్కి ఫ్రాక్స్ అలాంటి వాటికి ఇది పాత స్టైల్ ఫ్యాబ్రికే, బట్ స్టిల్ లుక్ చాలా బాగుంటుంది. మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది అండ్ చమ్కీ డిజైన్ కూడా ఉంది. సో సీక్వెన్స్ వర్క్ ఉంది, కంప్లీట్ ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది కూడా బాగుంటుంది. సో దీన్ని మేము ఎలా డిజైన్ చేస్తున్నాం అనేది ముందు లైవ్స్లో నేను మీకు కలెక్షన్ అంతా రెడీ అయిన తర్వాత ఐ షో యూ ఇన్ ఎ లైవ్. అండ్ అప్కమింగ్ ఈజ్ వన్ పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనం ఎంటైర్ థింగ్ ఫ్రాక్ డిజైన్ చేయం దీంతో. దిస్ ఈస్ కంప్లీట్లీ చమక్ ఫ్యాబ్రిక్ అనమాట. నైట్ పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. దీంతో నేను ఫ్రాక్ ఎలా డిజైన్ చేశాను అనేది ఇన్ ఫ్యూచర్ మీరు చూస్తారు. దిస్ ఈస్ ఆల్సో వన్ వెరీ నైస్ ఫ్యాబ్రిక్. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి. ఐఎమ్ ఇన్ సమ్ ప్లేస్ విచ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. బట్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కలెక్షన్. అండ్ మనం ఇందాక చికెన్ కర్రీ రేంజ్ చూసాం కదా, వన్ మోర్ థింగ్ ఇన్ దట్ చికెన్ కర్రీ రేంజ్ ఇంకొకటి ఫ్రాక్ మెటీరియల్లోకి రాబోతుంది. దిస్ ఇస్ ఫ్లోరల్ ప్రింటెడ్ చికెన్ కర్రీ, పర్పుల్ కలర్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి నియరెస్ట్ షేడ్ అనమాట ఇది. వెరీ నైస్. ఒక చిన్న బేబీస్కి అలాంటి వాళ్ళకి ఇది మంచి గేర్ ఇచ్చి డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ లైట్ చమ్కీ కూడా ఉంది కాబట్టి డే టైం అయినా నైట్ టైం అయినా కూడా ఇది చాలా బాగుంటుంది షేడ్. సో నేను మీకు ఇప్పుడు చికెన్ కర్రీ రేంజ్లో 2 కలర్స్ చూపించాను మొత్తం. వన్ ఈజ్ పర్పుల్ అండ్ అదర్ వన్ ఈజ్ వైట్. 2 కలర్స్ ఇన్ దిస్ రేంజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి పార్టీ వేర్ రేంజ్లోకి వెళ్తున్నాము. పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ కలెక్షన్లో దిస్ ఇస్ అండ్ కంప్లీట్లీ ఎంబ్రాయిడర్డ్, ఆల్ ఓవర్ ఎంబ్రాయిడర్డ్ డోలా టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. దిస్ ఇస్ డోలా సిల్క్, అందులో కూడా టిష్యూ మిక్స్ వచ్చింది. సో దిస్ ఇస్ మనకి నైస్ గులాబీ పింక్ మీద సిల్వర్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. దిస్ ఇస్ ఆల్ ఎంబ్రాయిడరీ అండి. దాని మీద మళ్ళీ సీక్వెన్ వర్క్ కూడా ఇచ్చారు. సో దీంతో వెరీ రిచ్ ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు మనం. బేబీ ఫ్రాక్స్ వీ కెన్ డిజైన్ ఫ్రమ్ దిస్. సో ఇదొక కలెక్షన్. అండ్ కమింగ్ టు ద బెనారస్ టైప్ చూద్దాము. నెక్స్ట్ ఎంబ్రాయిడర్డ్ చూసారు కదా, నెక్స్ట్ కమింగ్ అప్ ఇస్ బెనారసీ కలెక్షన్. ఇది ఒక 2 మీటర్ ఫ్యాబ్రిక్, అంటే ఒక 1 ఇయర్ బేబీకి వెరీ గ్రాండ్గా మనం ఏదైనా డిజైన్ చేయొచ్చు దీంతో. సో ఐదర్ ఇది ఏదైనా టాప్ లాగా కానీ ఏదైనా దానిలాగా, ఇది లాస్ట్ బిట్ ఆఫ్ ద తాన్ అండి, మొత్తం అయిపోయింది. ఓన్లీ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ మిగిలింది. సో వై నాట్ ఫర్ తారా అని ఉంచుకున్నాను. లేకపోతే ఇంకా ఏదైనా డిఫరెంట్, ఇంకేదైనా బెటర్ మోడల్ అనుకుంటే అదే డిజైన్ చేయడానికి ఐ యూజ్ దిస్. సో కమింగ్ అప్ ఈస్ మన డోలా సిల్క్లోనే బిగ్ బార్డర్ డిజైన్స్ అండి. ఇవన్నీ లెహెంగా ఫ్యాబ్రిక్స్కి శాంపుల్స్ అనమాట. లెహెంగా డిజైన్స్కి చాలా బాగుంటాయి. దిస్ ఇస్ ఏ నైస్ లావెండర్ కలర్ అండి. పెద్ద పికాక్ బార్డర్ వచ్చేసింది. అండ్ దీనికి మనం కాంట్రాస్ట్ ఏ కలర్ బ్లౌజ్ అయినా డిజైన్ చేయించుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఇది. సో మెరూన్ కలర్ వేయచ్చు, లేకపోతే గ్రీన్ వేయచ్చు, ఆర్ సెల్ఫ్ కూడా వెళ్ళచ్చు, కాంట్రాస్ట్ కూడా వెళ్ళచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ అండి. మీరు ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఇట్ ఈస్ జస్ట్ ఏ డ్రెస్. ఎండ్ ఆఫ్ ద డే మీరు దాన్ని కాన్ఫిడెంట్గా ఎలా క్యారీ చేస్తారనే దాన్ని బట్టే ఉంటుంది. సో ఇందులోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఐ విల్ షో యూ నౌ. సో ఇది ఎలా షైన్ ఉందో, ఇది లైట్ కలర్ కాబట్టి మీకు షైన్ అంత కనపడకపోవచ్చు. ఐ విల్ షో యూ డిఫరెంట్ షేడ్. సో ఇది వచ్చేసి మెరూన్, డార్క్ మెరూన్ షేడ్ అండి. మీకు కొంచెం డల్గా కనబడుతుంది, బట్ దిస్ ఇస్ నైస్ మెరూన్ షేడ్ అనమాట. ఈ మెరూన్ షేడ్కి వీ హ్యావ్ డిఫరెంట్ ఫ్లోరల్ బార్డర్, యానిమల్ ప్రింట్ ఫ్లోరల్ బార్డర్ వచ్చింది, జంగిల్ థీమ్ వచ్చింది. సో ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇలా బూటాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది కింద.
సో దిస్ ఇస్ వన్ మోర్ కలర్ అండి. అండ్ నియరెస్ట్ టు ద ఇందాక మీకు చూపించిన దాంట్లోనే ఐ హ్యావ్ అనదర్ డిజైన్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, లావెండర్ దానికి దీనికి సేమ్ బార్డర్ వచ్చింది ఇన్ ద నియరెస్ట్ షేడ్. సో ఒకటే ఫ్యాబ్రిక్లో ఐఎమ్ షోయింగ్ యూ 2 కలర్స్. సో సేమ్ ఫ్యాబ్రిక్ ఇన్ 2 వేరియేషన్స్. దిస్ ఇస్ డీప్ మెరూన్ కలర్ అండ్ దిస్ ఇస్ ఇదైతే లావెండర్ షేడే అండి, మీకు కనబడుతున్న షేడే, బట్ ఇది వచ్చేసి డల్గా కనబడుతుంది. దిస్ ఇస్ అ నైస్ షేడ్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ అప్ ఈస్ సమ్ మోర్ బెనారసీ కలెక్షన్ అండి. ఆరెంజెస్, ఎవరీ ఫేవరెట్ ఆరెంజ్. నాకైతే చాలా చాలా ఇష్టం ఆరెంజెస్ బికాజ్ ఇట్ సూట్స్ మీ అ లాట్. సో ఆరెంజ్లో కూడా మళ్ళీ పికాక్ థీమే అండ్ బట్ దీనికి వచ్చేసి కట్ వర్క్ బార్డర్ వచ్చింది ఆర్ స్కాలప్ బార్డర్ వచ్చింది ఇఫ్ యూ సే సో. ఇది అటాచ్డ్ బార్డర్ అండి, దీనికి లేస్ తీసుకొని అటాచ్ చేసాం ఫర్ మోర్ లుక్. సో దీనికి ఇలా మల్టీ కలర్ బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ నైస్ గోల్డ్ స్పాట్ కలర్ అంటారు కదా, ఆ కలర్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఆల్ ఓవర్ ఇలా బుటా జరీ వస్తుంది, బుటా వస్తుంది అనమాట ఆల్ ఓవర్. కింద ఇది బిగ్ బార్డర్ వస్తుంది కింద. సో దిస్ ఇవన్నీ కూడా మనకి గాగ్రాస్, లెహెంగాస్, లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో వచ్చేసి మనకి ఓన్లీ బుట్టా వచ్చింది కదా, బుట్టా మధ్యలో ఇంకా వేరే డిజైన్ ఏం రాలేదు హైలైటింగ్. అండ్ అలాంటి గోల్డ్ స్పాట్ కలర్లోనే ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. దిస్ ఇస్ ఫ్లోరల్ ఆల్ ఓవర్ జాలీ వర్క్ అంటారు కదా, మన జాలీ డిజైన్ మొత్తం మెష్ వర్క్ లాగా మొత్తం వస్తుంది. బట్ కింద బార్డర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది, దానికి మల్టీ కలర్ బార్డర్ వచ్చింది. రెండు సేమ్ కలర్సే, మల్టీ కలర్ బార్డర్ విత్ బుట్టా వచ్చింది. దీనికి వచ్చేసి సింగిల్ కలర్ బార్డర్ విత్ బేస్ వచ్చేసి సింగిల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇక్కడ మల్టీ కలర్ ఉన్న దాని దగ్గర ఇక్కడ డల్ చేశారండి, ఇక్కడ డల్ చేసిన దానికి దీనికి మల్టీ కలర్ ఇచ్చారు. దట్ ఈస్ ద వేరియేషన్. సో 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, 2 వేరియేషన్స్లో డిజైన్ చేసి చూపిస్తాను. అండ్ కమింగ్ అప్ ఇస్ టిష్యూ కలెక్షన్ అండి. డోలా సిల్క్లో ఇంకా ప్యూర్ టిష్యూ, అసలు ఇలా ముట్టుకుంటే జారిపోయేలాంటి ఫ్యాబ్రిక్, వెరీ సిల్కీ, బట్టర్ సాఫ్ట్ అంటారు కదా, అలా వెరీ సాఫ్ట్ బ్రష్ చేసినా మీకు తెలుస్తుంది కదా. సో దిస్ ఇస్ ఆల్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్ అండి. నెక్స్ట్ నేను చూపించే 3-4 పీసెస్ కూడా నైస్ థ్రెడ్ వర్క్, నైస్ డీటెయిలింగ్, ఇలా మన బర్డ్ ఫ్యాబ్రిక్స్, బర్డ్ ఎంబ్రాయిడరీస్, ఇలా ట్రీస్ మీద ఉన్నట్టు డిఫరెంట్ ఎంబ్రాయిడరీస్. దిస్ ఇస్ అ వెరీ నైస్ బ్రైట్ పింక్ అండి, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా, మీకు ఇక్కడ తెలియట్లేదు బట్ ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ పిక్చర్స్. సో వెరీ నైస్ ఫ్యాబ్రిక్, చిన్న బేబీస్కి చాలా చాలా బాగుంటాయి. ఫ్రాక్స్ డిజైన్ చేసి మంచి స్కర్ట్ బార్డర్ లాగా ఇంత పెద్ద బార్డర్స్ వచ్చాయి కదా, చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ వెరీ నైస్ పింక్ అండి. ఇందులోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి నా దగ్గర, అంటే డిజైన్ మారుతూ ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం సేమే ఉంటుందండి. సో అలాంటి ఫ్లోరల్ బార్డరే. దిస్ ఇస్ గంధం షేడ్ లాగా అనుకోవచ్చు, ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి, గంధం కూడా కాదు, సేమ్ అలాంటి ఫ్లోరల్ బార్డరే, జంగిల్ థీమే. దిస్ ఇస్ అనదర్ కలర్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్ అప్ ఈస్ ఒకలాంటి సయన్ గ్రీన్ అంటారు కదా, సయన్ బ్లూ, సీ గ్రీన్ షేడ్, ఆ ఫ్యామిలీ ఆఫ్ కలర్స్లో ఇదొక షేడ్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఎ వెరీ బిగ్ ఫ్లోరల్ బార్డర్ అండ్ ఇందులో కూడా మంచి డీటెయిలింగ్, మీకు ఎక్కడ థ్రెడ్ వర్క్ లేచినట్టు కానీ చికాగా కానీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి బార్డర్స్. సో 3 కలర్స్ చూపించాను ఇన్ టోటల్. 3 కలర్స్ కూడా 3 యూనిక్ కలర్స్, 3 డిఫరెంట్. సో వార్మ్ స్కిన్ టోన్స్కి, లైట్ స్కిన్ టోన్స్కి అందరికీ సెట్ అయ్యే కలర్సే పిక్ చేస్తున్నాను బికాస్ అందరినీ సాటిస్ఫై చేయగలగాలి మనం. సో దిస్ ఇస్ అ పింక్ కలర్, దిస్ ఇస్ అ మస్టర్డ్ కలర్ అండ్ దిస్ ఇస్ అ సయన్ గ్రీన్ కలర్ అండి. 3 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇన్ ద సేమ్ క్వాలిటీ, డోలా టిష్యూ ఫ్యాబ్రిక్, వెరీ నైస్ షిమ్మర్ ఎఫెక్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా షిమ్మరీగా ఉంటుందండి. సో పర్ఫెక్ట్ ఫర్ పార్టీ వేర్స్ అనమాట. అండ్ అందులోనే ఇంకొంచెం ఇందాక చూపించిన మస్టర్డ్లోనే వీ హ్యావ్ అ డల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇలా, అది బర్డ్స్ థీమ్ వచ్చింది కదా, దిస్ ఇస్ ఎంటైర్లీ ఫ్లోరల్ థీమ్ అనమాట. ఇది కూడా 1 such పీస్. సో టోటల్ 4 ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అనదర్ ఫ్యాబ్రిక్. ఇది యాక్చువల్లీ పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ హల్దీ అవుట్ఫిట్స్ డిజైన్ చేయడానికి దిస్ ఇస్ పర్ఫెక్ట్ అండి. నైస్ ఎల్లో, మంచి ఎల్లో, మీకు ఇందులో కనపడుతున్న షేడ్ కంటే కూడా మీకు ఇంకా మంచి షేడ్ ఇది. మీరు దీనికి మనం లైనింగ్ ఇన్సర్ట్ చేస్తే ఇంకా బ్రైటన్ అప్ అవుతుంది కలర్, చాలా బాగుంటుంది. మొత్తం ఎంబ్రాయిడరీ, ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఆల్ థ్రెడ్ వర్క్ అండి, మధ్యలో చిప్ వర్క్ ఇచ్చారు అండ్ సీక్వెన్ డీటెయిలింగ్ కూడా ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ నైస్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా అప్రాక్స్ మన దగ్గర 2 meters ఉంది.
ఫర్ బ్రైడ్స్ హల్దీ అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకోవడానికి అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్ ఫిట్. బట్ మనం ఏం చేయబోతున్నామంటే మన తారా రేంజ్లో హల్దీ అవుట్ఫిట్స్కి చిన్నపిల్లలకి సూట్ అయ్యేటట్టు ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. కిడ్స్ కలెక్షన్ అయితే క్రేజీ ఉండబోతుంది. జస్ట్ స్టే ట్యూన్. మన కటింగ్ మాస్టర్స్ ఇవాళ ఇమీడియట్గా నేను ఇప్పుడు మీకు చూపించిన తర్వాత వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను విత్ ప్రాపర్ లైనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో బీ అష్యూర్డ్ అండి, మేము యూజ్ చేసే మెటీరియల్ ది బెస్ట్ మెటీరియల్ యూజ్ చేస్తాము. అండ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా లైనింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ వాష్డ్ ఉంటుంది. అండ్ మీకు ప్రోడక్ట్ బయటకి మేము షిప్పింగ్కి ఇచ్చేటప్పుడు నీట్గా ఐరన్ చేసి షిప్ చేస్తాము. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఆల్ సచ్ థింగ్స్ అండి. అండ్ నెక్స్ట్ అప్ ఇంకొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. దీస్ ఆర్ గోయింగ్ టు బీ ఫ్రమ్ వసుదా. ఇవి తారా రేంజ్ కాదు, ఎలాగో లైవ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ షోయింగ్ యూ దీస్ ఫ్యాబ్రిక్స్ ఆల్సో. ఇది వసుదా రేంజ్ అండి, తారా రేంజ్ కాదు. ప్యూర్ కాటన్ కలంకారీ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవి నేనే డిజైన్ చేయించుకోబోతున్నాను నాకే. సో దిస్ ఇస్ ప్యూర్ కలంకారీ కాటన్ ఫ్యాబ్రిక్. ఎలిఫెంట్ బ్లూ అంటారు కదా, ఎలిఫెంట్ బ్లూ కలర్ అది, దాని మీద బ్లాక్ డిజైన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ బ్లాక్ అండి, మల్టీ కలర్ డిజైన్ వచ్చిన బ్లాక్ బేస్తో ఉన్న ఒక కలంకారీ ఫ్యాబ్రిక్. చాలా వెయిట్ ఉంటుంది, ఇది మీకు బయటలాగా పల్చగా ఉండదు, వెరీ నైస్ వెయిట్ ఉంటుంది. అండ్ వెరీ సూన్ ఐ విల్ బీ షోయింగ్ యూ సమ్ మోర్ ఫ్యాబ్రిక్స్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దిస్ కంప్లీట్ బెనారస్ డోలాలోనే హెవీ లుక్ ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. బెనారసీ ప్యాటర్న్లో వచ్చింది ఇది, వెరీ నైస్. స్కాలప్ వర్క్ వచ్చింది, బార్డర్ డీటెయిలింగ్ వచ్చింది. గాగ్రాస్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది, లెహెంగాస్కి కూడా. సో దిస్ ఇస్ ఆల్ ఓవర్ ఇలా హెవీ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇందులో. సో మేక్ ష్యూర్ యూ ఫాలో లైవ్స్ ఫ్రీక్వెంట్లీ అండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది డీప్ ఆరెంజ్ షేడ్. సో ఇందులో కూడా మనకు ఆల్ ఓవర్ ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. బట్ బార్డర్ వచ్చేసి మనకి ఇలాంటి హెవీ వర్క్ బార్డర్ ఇచ్చారు కింద. టోటల్ షిమ్మర్, మన సీక్వెంట్ డిజైన్, షిమ్మర్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. వెరీ రిచ్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అప్ ఈజ్ సమ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్. ఇవి యాక్చువల్లీ జస్ట్ 2 ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను, సేమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ 2 కలర్స్. సో దిస్ ఇస్ లావెండర్ షేడ్. మీకు డిజైన్ ఇందులో క్లియర్గా కనబడుతుంది, లావెండర్ బేస్. అండ్ యాజ్ యూ కెన్ సీ ఈ బేస్ మీద ఈ షైన్ మన డీప్ ఏమంటారు షిమ్మర్, ఒకలాంటి గోల్డ్ షిమ్మర్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట దీని మీద. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అదే పింక్లో మనకి పింక్ బేస్ ఇచ్చాడు ఇక్కడ. ఈ పింక్ బేస్ మీద కూడా అదే రోజ్ డిజైన్ అనమాట. సో దీంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, బట్ కరెంట్లీ నా దగ్గర ఈ 2 షేడ్సే ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆర్డర్డ్ అనమాట. సో అందుకని ఈ 2 షేడ్సే ఉన్నాయి, ఆ రెండే పక్కకు పెట్టాను. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకొకటి, ఇది మన కలంకరీ అంటే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు అవుట్లైన్ షిమ్మర్ డీటెయిల్, ఈ సీక్వెంట్ డిజైన్ ఇస్తున్నారు కదా, ఇది వన్ సచ్ ఫ్యాబ్రిక్ అండి. ఈ 3 కూడా బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్. అండ్ రెస్ట్ ఆల్ దీస్ ఆర్ ఫ్రమ్ తారా కలెక్షన్స్. So thank you for joining this live, and thank you everyone for joining this live. This is a very short live as mentioned, and thank you everyone for joining. And coming up వేరే లైవ్స్లో ఇవాళ ఇంకొక హ్యూజ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఒక సిల్వర్ జ్యువెలరీ మనం ఎప్పుడైతే ఇంతకుముందు నేను కొన్ని అప్లోడ్స్ చేశాను, వాట్సాప్ అప్లోడ్స్ చేశాను సిల్వర్ జ్యువెలరీ. సో ఆ కలెక్షన్ మొత్తం నేను ఇవాళ డైరెక్ట్గా నేనే పుట్ ఆన్ చేసుకొని ఒక లైవ్ చేయబోతున్నాను. ఒక్కొక్కటి లుక్ ఎలా వస్తుంది ఏంటి డైరెక్ట్గా నేనే పెట్టుకొని చూపిస్తాను కానీ, కాబట్టి యూ కెన్ సీ ద రిజల్ట్. కొన్ని నేను నిన్న వెళ్ళి హ్యాండ్ పిక్ చేసుకొని మొత్తం ఇవి పెట్టుకొని చూసుకోవాలి, లైవ్ కెన్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో మా స్టోర్ రూమ్లో ఉన్నాయి ఆ కలెక్షన్ మొత్తం. సో నేను అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి కొన్ని పిక్చర్స్ తీసుకొని ఆ పిక్చర్స్ ఇన్సర్ట్ చేసి నేను మీకు ఈ లైవ్ కూడా మళ్ళీ చేస్తాను. ఐదర్ ఇవాళ లేకపోతే రేపు ఆ లైవ్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో రికార్డ్ చేసైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సిన్స్ ఇవాళ ఒక లైవ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ లైవ్ మనం రేపు ప్లాన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.